దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSR-MB29. ఇప్పటికే ఈ సినిమాపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించనున్నారని ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తున్నాడా లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో ఇంకో డిబేట్ జరుగుతోంది. అయితే పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రాతో పాటు ఓ హాలీవుడ్ బ్యూటీని కూడా హీరోయిన్ గా తీసుకోవాలని డైరెక్టర్ రాజమౌళి భావిస్తున్నట్టుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఓవైపు సినిమాల్లో ఎవరెవరు నటించనున్నారనే విషయం గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుండగానే తాజాగా SSR-MB సినిమా పార్ట్స్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి, మహేష్ కాంబోలో హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న SSR-MB సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ లో అటెన్షన్ మొదలైంది. ఈ సినిమా 2027 లేదా 2028లో థియేటర్లలో వచ్చే అవకాశం ఉంది. అడవుల్లో సాగే సాహస ప్రపంచ యాత్ర నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ కథను పూర్తిగా ఒకే పాటలో రాజమౌళి చూపించగలడా అనే కొత్త చర్చ తెరమీదికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ కథను 3 భాగాలుగా రాజమౌళి తీర్చిదిద్దనున్నాడని పలు కథనాలు చెబుతున్నాయి. మొదటి భాగం పూర్తి కాగానే రెండవ భాగం షూట్ చేస్తారా అనేది కొత్త ప్రశ్నగా మారింది. వెంటనే మహేష్ డేట్లు ఇస్తాడా, వెకేషన్ పరిస్థితి ఏంటి అని ఇలా అనేక సందేహాలు మూవీ లవర్స్ ను వెంటాడుతున్నాయి. ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ తన 5 ఏళ్ల పీక్ కెరియర్ ని రాజమౌళికి సమర్పించుకున్నట్టుగానే మహేష్ బాబు కూడా తన కెరియర్లోని విలువైన సమయాన్ని రాజమౌళికి ఇవ్వనున్నాడా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ రాజమౌళి విజన్ను మాత్రం ఎవరూ సందేహించలేరు. ఎన్ని సంవత్సరాలు రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు కేటాయించినా ఆ సినిమా విజయం ప్రపంచంలో నిలిచిపోతుందంటున్నారు సినీ విమర్శకులు. కాబట్టి మహేష్ అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి SSR-MB29 కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులతో చిత్ర బృందం నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ NDA చేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు కాకుండా చిత్ర బృందం భారీగా ప్లాన్ చేసింది. ఈ సినిమాని దుర్గా బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్నారు.